శుక్రవార శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కనికరం గల మా ప్రియపరల గొప్ప తండ్రి, ఈ దినాన్ని ప్రభువా ఇటు రీతిగా నువ్వు సిలువలో పడిన త్యాగానికి ప్రభువా సూచనగా తండ్రి మమ్ములను ఈ విధంగా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ఇలాగ ఉన్నాము అంటే ప్రభువా నీ యొక్క త్యాగమే ప్రభువా. అది గ్రహించగలిగే మనసులను మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శుభ శుక్రవారం అంటే మంచి శుక్రవారం. క్రైస్తవులందరికీ కాదు కానీ ప్రపంచం అంతటికీ కూడా గుడ్ ఫ్రైడే అనేది ఒక గొప్ప దీవెనకరమైన దినముగా మనం ఎంచబడుతూ ఉన్నాం. అయితే మొదటిగా యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇందులో అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి? ఇది చెప్పాలి అంటే ఆనాడు దేవుడు సిలువలో బలి అర్పించుట ఎంత యెహోవాకు ఇష్టమాయేనో మనం గ్రహించగలిగిన వారమై ఉండాలి. సిలువ త్యాగం వెనుక అర్థం, పరమార్థం. విమోచన, క్రయధనం, ర్యామ్సం అంటే విలువ పెట్టి కొనబడినాడు. క్రయధనము, క్రయము అంటే కొనబడిన మనము. కొనబడిన ఆ విలువను మనం ఎంతవరకు దాచుకొనిచున్నాం? విలువైన వస్తువును మనము చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. కానీ మన నిమిత్తమై యేసు ఈ లోకంలో సిలువపై త్యాగానికి మన నిమిత్తమై మరణించడానికి ఇష్టపడి ఉన్నాడు. ఎలాగూ అంటే అనేకుల నిర్దోషులుగా చేయుటకును అనేకుల పాపమును భరించుటకు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేశాను. ఇది యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు అంత ఇష్టము అంటే దేవుని సిలువపై 2 చేతులు చాచి అడుగుతున్నాడు, ఎంత ఇష్టం, ఎంతగా ప్రేమించుచున్నావు అంటే 2 చేతులు కూడా చాచి మరణమయ్యేంతగా మనల్ని ప్రేమించి ఇష్టపడుతూ ఉన్నాడు. దానిని బట్టి ఈ సిలువ వెనుక ఉన్నటువంటి ఆ యొక్క అర్థము మనకు తెలియాలి అంటే మనవ విలువేంటి క్రైస్తవులుగా తెలుసుకున్నప్పుడు తప్పక సిలువ విలువను మనం గౌరవిస్తాం. ఈ విలువలో కొనబడిన మనము దాచుకొని దినదినము కూడా ఆ యొక్క మననం చేసుకుంటూ ఆయన విడిచి మాదిరికరమైన జీవితాన్ని విడిచి వెళ్ళిన రీతిని మనము ఎప్పటికీ కూడా మర్చిపోము. అనేకులను నిర్దోషులుగా చేయటానికి యేసుక్రీస్తుని అప్పగించబడి ఎంత విలువకు అప్పగించాడు అంటే ఒక దోషినికి కట్టే విలువను ఆయన కొనిపోబడ్డాడు. 12 మంది శిష్యులు కూడా 11 మంది కూడా పామరులు. యూదా మాత్రం తెలివైనవాడు, ఆయన ట్రెజరర్. ఆయన దగ్గర ఏముంది? ధనము, డబ్బు సంచి ఉంది.
డబ్బు సంచి ఉండినందున ఆయన దొంగిలించుచు, ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రజెంట్ టెన్స్ ప్రాసెస్. దొంగిలించుచూనే ఉండేను. దానికి అనంతం లేదు. ఒకవేళ అనంతం ఉండినట్లయితే ఇదన మనం ఇలాగా కూడుకొనము, 7 మాటలు కూడా ధ్యానించము. ఎందుకంటే ఎందుకు నశించిన దానిని వెదకి మరీ రక్షించడానికి. అంజూరపు చెట్టు ఫలించినదై ఉన్నది, అయితే అడుగుచున్నాడు 1 సంవత్సరం కనిపెడదాం. వెయిటింగ్ చాలా పెయిన్ఫుల్. అయితే ఈ యొక్క శిలువ త్యాగాన్ని మరిచిపోవడం కూడా చాలా పెయిన్ఫుల్. అయితే ఎవరిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు? తిరుగుబాటు చేసిన వారిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు యొక్క గుణం ఏంటంటే క్షమించడం. యేసు యొక్క గుణం క్షమించడం. మనకి ఆత్మఫలాలు ఇవ్వబడ్డాయి. అది ఆయన యొక్క క్యారెక్టర్, యేసు యొక్క క్యారెక్టర్ అది. అట్టి రీతిగా మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడి ఉన్నాడు. స్టిల్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన తిరుగుబాటు చేసిన వారి కొరకు తండ్రికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి, అర్పించుకోవడానికి ఇష్టపడింది. యెహోవాకు ఇది ఇష్టమాయెను. దావీదు పాపం చేశాడు. అయితే దావీదు దానిని బట్టి బ్రతిమలాడుకొంచున్నాడు, నూతన హృదయాన్ని మరలా పుట్టించు. అయితే దావీదు వృద్ధుడుగా ఉన్నప్పుడు, రాజుల గ్రంథము ఎవరు చదవద్దు, మీరు తర్వాత చదవండి. వృద్ధుడిగా ఉన్నప్పుడు వెట్ట పుట్టించుటకు ఇశ్రాయేల్ దేశం అంతటిలో కూడా ఒక చిన్నది చక్కనిది తీసుకొచ్చి ఆయనకి ఎన్ని దుప్పట్లు కప్పినా కూడా ఆయనకి వెట్ట పుట్టలేదు. అప్పుడు ఈ చిన్నదానిని వెతికి తీసుకొని వచ్చి ఆయనకు సహాయకారిగా ఉంచారు. అయితే భార్యలు ఉన్నారు, భార్యల కుమారులు ఆలోచన వేరే విధంగా ఉన్నది. దావీదు మాత్రం ఆ విధముగా ప్రవర్తించలేదు. బెట్ట పుట్టించుటకు, వేడి కలగటానికి. అలాగే సొలొమోను కూడా దేవుడు అంటున్నాడు, రోగము ఉన్నవారికే వైద్యము కానీ రోగం లేని వారికి వైద్యుడు అక్కర్లేదు. రోగం మామూలు రోగం అయితే, ఫిజికల్ రోగం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ టాబ్లెట్స్ వేసుకుని తగ్గించుకుంటాం. కానీ ఈ రోగం గురించి మాట్లాడట్లేదు. నేను, నాది, నాకు, నేనే. సొలొమోను చేసినది అదే. అన్నీ సంపాదించుకున్నాడు, దేవుడిచ్చిన జ్ఞానంతో సంపాదించుకున్నాడు. కానీ నాది, నేను, నాకు, నేనే. చివరికి అంటున్నాడు, వ్యర్థం, వ్యర్థం, అంతా వ్యర్థం. దేవుని యొక్క క్రియలే తరతరాల్లో నిలిచి ఉంటాయి. అయితే ఈ యొక్క యేసు దీనిని ఏంటంటారు అంటే యాంథ్రోమార్ఫిజం, అంటే దేవుడే మనిషిగా ఈ లోకంలోకి రావటం. అంటే హ్యుమానిటీకి డివినిటీకి మధ్య పోరాటం. ఈయన అద్భుత కార్యాలు చేసినప్పుడు, అలాగే స్వస్థతలు జరిగినప్పుడు ఆ యొక్క ఆయనలో దైవత్వం కనిపిస్తూ ఉన్నది. మానవుడిగా ఎందుకు ఉన్నాడు అంటే ఆయన విలువ మనకి తెలియాలి. మనలో ఒకనిగా ఉన్నప్పుడే ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆయన మనలో ఒకనిగా నివసిస్తూ 3.5 సంవత్సరాలు కూడా మాదిరికరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు. మనకు పుట్టిన పిల్లలు మన గుణాన్ని రావాలని మనం అనుకుంటాం. మరి దేవుని పుట్టిన పిల్లలు మనము ఆయన గుణాలు రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నన్ను వలె మీరు పోలి నడుచుకొనడి. అయితే ఏంటంటే విజ్ఞాపన, ప్రార్థన, ఆత్మఫలాలు, యేసు యొక్క గుణాలు, క్యారెక్టర్స్.
అయితే నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఏంటి అంటే, ప్రకటనలో హెవెన్ అంటే పరలోకం. పరలోకాన్ని ఇంకి మెజర్మెంట్స్ ఉన్నాయంట, కానీ నరకానికి మెజర్మెంట్స్ లేవంటండి. అంటే అనంతమైన, అంటే ఎంత జనాలు ఉన్నారో, సరిపడనంత జనం. నీతిమంతుడు ఒక్కడును లేడు, సరిపోదు. హెవెన్కి మాత్రమే మెజర్మెంట్స్ ఉన్నాయి. బహు కొద్ది మంది, ఒక్కరైనా ఉంటారో లేదో తెలియదు. ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నది. అయితే అలాగే దావీదు పాపం చేశాడు, సొలొమోను పాపం చేశాడు, కానీ దావీదుని మెచ్చుకుంటున్నాడు, ఇష్టమైనవాడు. అలాగే సొలొమోను కూడా జ్ఞాని అని దేవుడు అంటలేదు, ప్రజలు అంటున్నారు. అయితే ఈ మరిచిపోవడం అనేది అలాగే చాలా బాధాకరమైన విషయము. అలాగే మన తప్పులను మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామో, ఎప్పుడు ఓపెన్ అవుతామో, యాక్సెప్టెన్స్ అండ్ ఓపెన్నెస్, అప్పుడు దేవునికి దగ్గరగా మనము నిలుస్తాం, దేవునికి దగ్గర అవుతాం, దేవుని సహవాసంలో కలిగి ఉంటాం. అయితే ఇది ఎప్పుడు అంటే మనం మనలను అంగీకరించే విధంగా ఉండాలి. అంగీకరిస్తున్నామా? మన తప్పులను మనం అంగీకరిస్తున్నాము. కూర్చున్న మీరే కాదు, నేనే కాదు, పాస్టర్ గారే కాదు, అందరము కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నాం. ఈ లోకం మనల్ని నీతిమంతులుగా ఉండనివ్వదు. ఎందుకు అంటే అందరినీ తృప్తిపరచలేము. అందుకే దేవుడు శిలువపై వేలాడాడు. ఆయన్ని ఏం చేశారు అంటే అసూయతో. పిలాతుకి, హెరోదికి బద్ధ శత్రువులు వాళ్ళు, కానీ శిలువ వేయుటలో వాళ్ళు మిత్రులైపోయారు. ఏదైనా చెడ్డ పని చేయడానికి చేతులు కలుపుతారు, కానీ మంచి పనిని బహిరంగంగా చెప్పటానికి ఇష్టపడరు. నాకెందుకులే. జనాలు గుంపులుగా కూడుకొని కొందరు మంచివాడని, కొందరు మంచివాడు కాదని, మరికొందరు ఈ మనుషుడు మోసం చేస్తున్నాడని అనుకుంటున్నారే కానీ సమాజంలో బహిరంగంగా చెప్పడానికి యూదులకి భయపడి చెప్పుట లేదు. దానిలో పాలు భాగస్థులమై ఉన్నాం. మనలో కూడా కన్నులున్నాయి, చూస్తున్నాం, చెవులున్నాయి, వింటున్నాం, హృదయం ఉంది, గమనిస్తున్నాం, గ్రహించుట లేదు. చెవులు మందముగా అయిపోయాయి, కన్నులు చూపు మూసుకొని పోయింది. కానీ ఏం చేస్తున్నాము? ఇది అవునని కానీ కాదని కానీ చెప్పలేకపోతున్నాం. అందరము తప్పు చేస్తున్నాం. ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ సిలువ ధ్యానాలు? ఈ 40 దినాలు ఎందుకు మనం ఇంతగా ప్రయాసపడి ఉపవాసం ఉండి, వాసంలో ఏముంది? నివాసం ఉంది, సహవాసం ఉంది. ఎందుకు ఇది? 2 ఆజ్ఞలు ఇచ్చాడు, ముఖ్యమైనవి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఎన్నాళ్ళు మట్టుకు ఈ 2 తలంపుల మధ్య మీరు తడబడుచు నివసిస్తారు? అయితే ఈ 2 ఆజ్ఞలను మనం పాటిస్తే ఒక్కటైనా పాటిస్తున్నామా? ఊహ తెలిసిన దగ్గర నుంచి సిలువ ధ్యానాలకు మనం ఉంటున్నాం. బైబిల్ అంటే BIBLE, బైబిల్. బి బేసిక్ అంటే మినిమం నాలెడ్జ్, I ఫర్ ఇన్ఫర్మేషన్, B ఫర్ బిఫోర్, L ఫర్ లీవింగ్, E ఫర్ ఎర్త్. ప్రతి వ్యక్తి కూడా భూమి మీద చనిపోయే ముందు బైబిల్ అంటే ఏంటో కనీస జ్ఞానం కలిగి ఉండాలి. ఉన్నారా? ఉన్నారు. చాలామంది ఉన్నారు క్రైస్తవులు. ఎక్కువ శాతం ప్రపంచంలో క్రైస్తవులే ఉన్నారు. స్వీకరించారు, కానీ బహిరంగంగా
ఒప్పుకొనటలేదు. ప్రభువా నీనా నీనా నీనా. కానీ యూదా ఏమంటున్నాడు? బోధకుడా. యూదా ఒప్పుకొనటలేదు, బోధకుడుగానే చూస్తున్నాడు, ప్రభువుగా అంగీకరించటలేదు. ఎందుకు అంటే అతనికి జ్ఞానం ఉంది, తెలివైనవాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ట్రెజరర్. ధనాపేక్ష ఉచ్చు లాంటిది. ఏమైంది? చివరికి ఊరికి దారితీసింది. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మన హృదయ తలంపులు, ఆలోచనలు, నేను, నాది, నాకు, నేనే, ఇది వ్యాధి. దీనికి యేసు మరణమైతేనే కానీ నా విలువ తెలియదు అని అనుకున్నాడు. నిజమే కదా. మన కొరకు యాక్సిడెంటల్గా ఎవరైనా చనిపోతే, మన నిమిత్తమై పనికి ఒకవేళ మనతో పాటు తీసుకెళ్ళిన వ్యక్తి చనిపోతే మనం ఎంత బాధపడతాం, జీవితాంతం మర్చిపోం. నేను ఆ రోజు ఇలా తీసుకువెళ్ళకపోతే తిను చనిపోయి ఉండేవాడు కాదేమో, యాక్సిడెంట్ అయ్యి ఉండేది కాదేమో అని జీవితాంతము కూడా బాధపడతాం. జీవితం ఇచ్చిన దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం? అట్టి రీతిగానే ఉన్నామా? ఆయన విలువ పెట్టి కొన్నాడు, ఆ విలువను క్యారీ చేస్తున్నామా లేదా? మన హృదయంలో దాచుకుంటున్నామా లేదా? ఎంతమంది గ్రహిస్తున్నాం? మనల్ని మనం ఎప్పుడూ కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎవరు మనల్ని ఎగ్జామిన్ చేయరు, పరీక్షించుకోవాలి. మనల్ని పరీక్షించరు. ఇక్కడ పరీక్షలు ఉండవు, ఆన్సర్లు ఉండవు, క్వశ్చన్స్ ఉండవు, మార్కులు ఉండవు. మనం సంపాదించుకోవాల్సింది ఎక్కడ? దేవునికి మనకి మధ్య తేడా ఏమిటి అంటే, దేవుడు పైనుండి సిలువలో వేలాడుతున్నాడు, మనుషుడు ఎక్కడున్నాడు? క్రింద ఉన్నాడు. రక్తపు భూమి. యూదా రక్తపు భూమి కొనడానికి కారకుడయ్యాడు. పక్కటెముకలోంచి తీసిన స్త్రీ పాపమునకు కారణమైంది. పక్కటెముక, అదే పక్కలో బల్లెంతో పొడిచారు. దేనిని బట్టి? ప్రతిదానికి స్త్రీ ఉంది. స్త్రీ లేనిదే ప్రపంచం లేదు. స్త్రీ వచ్చిన తర్వాతే మనము అనే వారంగా ఉన్నాము. అయితే మన కొరకు ఈయన ప్రజలు నశించిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆయనకు, యెహోవాకు ఇష్టం. ఆయన ఎంతగా అంటే 2 చేతులు చాచి మరణించేంతగా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తెలుసు, ఈ వాక్యాలు తెలియని వారు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి మననం చేసుకోనడం. సింపుల్ ఎగ్జాంపుల్, గేదెలు ఉంటాయి కదా, అవి దినమంతా మేస్తూనే ఉంటాయి కదా, మేస్తూనే ఉంటాయి. రాత్రిపూట పడుకొని అదేం చేస్తుంది? నెమరు వేసుకుంటుంది. మరి మనం నెమరు వేసుకుంటున్నామా దేవుని వాక్యాన్ని? కేవలం వచ్చి విని వెళ్ళిపోయే వారముగా ఉంటున్నామా? నీవు అని నేను చూపిస్తే నా వైపు ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయండి? నేను అన్ని మార్లు దేవునికి సమాధానం చెప్పుకోవాల్సింది. కానీ నిన్ను నేను ప్రశ్నిస్తున్నాను అంటే నన్ను 4 దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దొంగిలించుచునే వస్తూ ఉన్నాడు. మనము కూడా దొంగిలిస్తున్నాం కాదంటారా? సమయాన్ని దొంగిలిస్తున్నాం, వ్యర్థమైన మాటలతో దొంగిలిస్తున్నాం, సమయాన్ని వృధా చేస్తున్నాం, లేని వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ వ్యర్థం, 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 సమస్తము వ్యర్థం. సొలొమోనుకి ఏంటి తక్కువ? అన్నిటితో ఆ యొక్క జ్ఞానంతో, బంగారమే, వెండికి విలువ లేదు. దావీదు మహారాజు మరెన్నటికీ తప్పు చేయలేదు. అటువంటి వారుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఎంతవరకు?
మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకటి, బాప్తీసం తీసుకునే పిల్లలు ఉన్నారు, బాప్తీసం తీసుకున్నవారు ఉన్నారు. అయితే బాప్తీసం తీసుకునే పిల్లలకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రక్షణ పొందటం ముఖ్యం కాదు, కానీ ఆయన ఆజ్ఞలు పాటించటే ముఖ్యం కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవునికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నావా లేదా? ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోని దేవుడు తీసుకొని పోబడడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ అసూయ చేత దేవునికి అప్పగించారు. పిలాతు తన భార్య అంటుంది, నీతిమంతుని జోలికి పోవద్దు. పిలాతు భార్య అనుకుందంట యేసు ఎలా ఉంటాడో చూడాలని. హేరోదు అనుకున్నాడంట యేసు ఎలా ఉంటాడో చూడాలని. కానీ అధికార వ్యామోహంతో పిలాతు, హేరోదు కూడా బద్ధ శత్రువులైనప్పటికీ కూడా యేసును సిలువకు అప్పగించడానికి మిత్రులైపోయారు. మనం ఎంతమంది చేతులతో కలుపుతున్నాం? ఈ దేహం మంది కాదు, ఈ శరీరం మంది కాదు, ఈ హృదయంలో ఎవరున్నారు? మట్టిలోనే పుట్టాము, మట్టిలోనే కలిసిపోతాం. హృదయం మాత్రమే దేవునిది. దానిని ఎలా ఇచ్చాడు దేవుడు మనకి, అదే విధముగా ఉంచామా? పుట్టుకతోనే ఎవరు పాపి కాదు. మనం పాపులము కాకుండానే ఉండడకు దేవుడు మన కొరకు సిలువలో మరణించి ఉన్నాడు. దానిని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం? ఎంతవరకు క్యారీ చేస్తున్నాం? పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నిద్రించినప్పుడు, అనుక్షణం, ప్రతి గడి కూడా చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుట నాకు ఇష్టము లేదు. 99 గొర్రెలు ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు కాకుండా కుమారుడు ఉన్నాడు, కానీ ఎవరి కోసం వేచి చూస్తున్నారు? తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల కోసం చూస్తున్నారు. తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఘనముగా సన్మానిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తప్పి వెళ్ళిపోయినప్పుడు పాత హృదయాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు నూతన హృదయంతో వస్తున్నాడు. అందుకే తండ్రి యాక్సెప్ట్ చేసి ఘనముగా విందు చేశాడు. ప్రశస్తమైన వస్త్రాలు ధరించినాడు. ఈ దినము మనం బాధపడవలసిన దినము కాదు. మనం ఉన్నాము అంటే ఆనాడు సిలువలో దేవుడు త్యాగమును బట్టే మనం ఉన్నాం. ఆ త్యాగము మనతో పాటు ఎప్పుడు మన చేతిలో ఏముంటుంది? సెల్ ఫోన్ ఉంటుంది. యాపిల్ ఉంది ఆ రోజు, ఈరోజు ఏముంది? దాంతో ఏం చేస్తున్నాం? దాన్నే క్యారీ చేస్తున్నామా? పిల్లలు అవసరమే, కాదనట్లేదు, కానీ అదే జీవితం కాదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి, క్వశ్చన్ వేసుకోవాలి. ఎవరైనా క్వశ్చన్ వేస్తే నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. కాబట్టి నేను నీవే ప్రశ్నించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. పెరిష్ అంటే నశించుట. పెరిష్ అంటే నశించుట. నశించిన దానిని వెదకి రక్షించినప్పుడు ఆ రక్షణకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? పశ్చాత్తాపం జరుగుతుంది. రిపెంటెన్స్, రీజనరేటెడ్, ఈ రెండు కలిపితేనే రీజనరేటెడ్ అంటే మనిషి నూతనత్వాన్ని పొందుకుంటాడు. ఈ సిలువ అర్థం తెలిసిన నీ విలువేంటో, సిలువ విలువేంటో గ్రహించగల భారమై మన జీవితాల్ని కొనసాగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క మాటను దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రతినిత్యము కూడా మనం క్యారీ చేయాలని, రక్షణ చేత పుచ్చుకొని మనం జీవించాలి. మనల్ని మనం పరీక్ష చేసుకుందామండి. ఎవరూ నీతిమంతుడు లేరు, ఒక్కడనూ లేడు. మన జీవితము గడ్డి పువ్వు.
ఎందుకు ఉపమానాలు చెప్పి దేవుడు శిష్యుల్ని అర్థమయ్యే రీతిగా చెప్తున్నాడు? అందులో పరలోక రాజ్య మర్మాలను తెలుపుటకు. విత్తనాలు 4 క్యారెక్టర్స్, పాత్రలు 4 క్యారెక్టర్స్. వీటన్నిటిని బట్టి ఏమిటి మనం అర్థం చేసుకున్నది? మనం ఏ పాత్రగా ఉన్నాం? ఉపయోగపడే పాత్రగా ఉన్నామా? పనికి మాలిన పాత్రగా ఉన్నామా? అంటే పనికి మాలిన అంటే వేరే అర్థం కాదండి, పనికి రాని పాత్రగా ఉన్నామా? ఇటువంటి మనుషుడు ఒకడు పుట్టకుండినా మేలు. చావైతే లాభము. ఎందులో ఎదురు చూస్తున్నామా? చావు కోసం ప్రార్థిస్తున్నామా? ఎవరైనా చనిపోయారు అనగానే ఎలా చనిపోయారు, అదేంటి అంటాం. హార్ట్ అటాక్తో చనిపోయారండి, ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారండి. రెండిటికి తేడా ఉంది. దేవుడు హార్ట్ అటాక్ ఇచ్చి చనిపోయాడంటే నువ్వు శ్రమ పొందకుండా చనిపోయావు. దేవుడిచ్చిన మంచి మరణం. నువ్వు మంచం మీద ఉండి 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 చనిపోయావు అంటే దేవుని శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. ఆహ్వానించొద్దు. తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? మనం చేసిన పాపాన్ని బట్టి. 10 తెగుళ్ళు, కరోనా వైరస్ 10 వేరియంట్స్ వస్తాయంట, ఆల్రెడీ రాస్తుంది. కాబట్టి సిలువ విలువ మన జీవితాలని కొన్న రక్తానికి సాదృశ్యతగా ఉన్నది. రక్త భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాం, దాని ఫలాలు తింటూ ఉన్నాం. ఆ యొక్క విలువను హృదయాన్ని దాచుకోవాలి. విలువైనది, వెలకట్టలేనిది. విలువైన వస్తువు బంగారం అనుకుంటాం, లేకపోతే ఆస్తులు అనుకుంటాం, వాటిని భద్రంగా దాచిపెడతాం. కానీ జీవితం అనేది యేసు రక్తము అయిన విలువతో కొనబడిన వరము. ఎంతవరకు దాచుకుంటున్నాం? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని నన్ను నిలవబెట్టి మీ మధ్య ఒక్కసారి జ్ఞాపం చేయడానికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెలుపుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ యొక్క సిలువ విలువ తెలుసుకొని మేమందరము నీ యందు నిత్యము ఎప్పటికప్పుడు ప్రభువా పరీక్షించుకొని మా హృదయాలలో దాచుకొని నిన్ను వెంబడించు వారముగా ఉండటానికి నీ యొక్క సహాయమును కనికరమును చూపమని ఈ చిన్న ప్రార్థన నీ పాసని చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.